రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరి. ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళకి ఇప్పుడు నెమ్మదిగా పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్తో సంబంధాలు ఉన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈ మొత్తము మాడ్యూల్ 2021-22 ప్రాంతంలోనే టర్కీకి వెళ్ళి టర్కీలో జైషే మొహమ్మద్ యొక్క హ్యాండ్లర్ని కలిసి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్కి వెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే టర్కీ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళలేక తిరిగి వచ్చారన్న విషయం కూడా దర్యాప్తులో బయటపడింది. ఈ మొత్తం కేసులో కీలకమైనటువంటి మదామ్ సర్జన్గా పేరు పొందిన ఆ కోడ్ నేమ్తో చలామణి అయినటువంటి డాక్టర్ షాహీన్ షాహిద్, ఆమె వాస్తవానికి భారతదేశంలో జైషే మొహమ్మద్ యొక్క మహిళా విభాగమైనటువంటి జమియతుల్ మోమినత్ అనేటటువంటి సంస్థకి ఆమె ఈ దేశానికే నాయకురాలు. ఆమెను డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తోంది మౌలానా మసూద్ అజహర్ సోదరి అయినటువంటి సాదియా అజహర్. కాబట్టి నెమ్మదిగా జైషే మొహమ్మద్తో ఉన్న లింకులు బయటపడుతున్నాయి. ఇదేదో స్థానికంగా జరిగినటువంటి కుట్ర కాదు, దీని వెనక పాకిస్తాన్ ఉంది, టర్కీ సహాయంతో పాకిస్తాన్ పనిచేస్తోంది అనేది ఇప్పుడు బయటపడుతోంది. అయితే పాకిస్తాన్ ఈ దాడి జరిగిన తర్వాత తన సంతోషాన్ని ఆపుకోలేకపోతోంది, సంతోషాన్ని ఆపుకోలేక బయటపడిపోతోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి 2 రోజుల క్రితం వరకు ప్రధానమంత్రిగా, వాళ్ళు ప్రధానమంత్రి అనే అంటారు, నిజానికి ఆయన కీలుబొమ్మ, పాకిస్తాన్ కీలుబొమ్మ అయినప్పటికీ ప్రధానమంత్రి అన్నటువంటి పేరుతో చలామణి అవుతారు. నిన్న మొన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి చౌదరి అన్వరుల్ హక్ జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీలో పిఓజేకే అసెంబ్లీలో మాట్లాడుతూ మేము దాడులు చేశాము, దాడులు చేస్తున్నాము, దాడులు చేస్తాము, భారత్ పైన దాడులు కొనసాగిస్తామని చెప్తూ ఒక మాట అన్నారు. ఆయన అన్నమాట చాలా కీలకమైంది. ఎర్రకోట నుంచి కశ్మీరులోని అటవీ ప్రాంతాల దాకా అన్ని చోట్ల దాడి చేస్తామన్నారు. కశ్మీర్లోని అటవీ ప్రాంతాలంటే ఏప్రిల్ 22న జరిగినటువంటి పహల్గాం దాడి, 26 మంది పర్యాటకుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నటువంటి దాడి అది. అదేవిధంగా ఎర్రకోట దాడి నవంబర్ 10న జరిగింది. ఆ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. దాని దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మొత్తం మీద రెడ్ ఫోర్ట్, కశ్మీర్ ఫారెస్ట్స్ ఈ పదాన్ని ఆయన ఉపయోగించారు. లాల్ కిలేసే కశ్మీర్కే జంగ్లాత్ తక్ అన్నటువంటి పదం ఆయన ఉపయోగించారు. అంటే ఈ రెండు ఇటీవల ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గాం కానీ, రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి దాడి కానీ ఇది మేము చేశాము అన్నటువంటిది, మేము చేశాము, ఇదివరకు చేశాము, ఇప్పుడు చేస్తున్నాము, భవిష్యత్తులోనూ చేస్తామని ఆయన అన్నారు. దాదాపు 48 గంటలైంది. హక్ తన మాటల్ని వాపస్ తీసుకోలేదు, పదవి పోయింది, మాట వాపస్ తీసుకోలేదు. అదేవిధంగా పాకిస్తాన్ కూడాను ఈ వ్యాఖ్యకి మాకు సంబంధం లేదన్నటువంటి స్టేట్మెంట్, డినయల్ ఇవ్వలేదు. పైపెచ్చు పాకిస్తాన్ రక్షణ మంత్రి అయినటువంటి ఖ్వాజా ఆసిఫ్ ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంతో ఆల్అవుట్ వార్కి మనం సిద్ధం కావాలి అంటే పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనము టెర్రరిస్టు దాడి కనుక భారతదేశం మీద జరిగితే టెర్రరిస్టులకి ఆశ్రయం ఇస్తున్నటువంటి దేశాన్ని, దాని సైన్యాన్ని కూడా శత్రువుగా పరిగణించి దాడి చేస్తాము అన్నటువంటి మాటను భారతదేశం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి భారతదేశం ఆపరేషన్ సింధూర్ 2.0ని ఏ క్షణానైనా ప్రారంభించవచ్చు. కాబట్టి ఖ్వాజా ఆసిఫ్ ఆల్అవుట్ వారికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిచ్చారు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి డాక్టర్ల జిహాద్ ఏదైతుందో వీళ్ళు ఈ తమ కార్యకలాపాల కోసం నిధులు ఎట్లా సేకరించారు? పాకిస్తాన్కి చెందినటువంటి సాడా పే, సాడా అంటే మా, సాడా హక్ అని చాలా ఫేమస్ పాట ఉంది, అంటే నా హక్కు అని అర్థము. సాడా పే మన జీపే, గూగుల్ పే లాగా పాకిస్తాన్లో సాడా పే ఉంది, దాని ద్వారా విరాళాలు వీళ్ళు సేకరించారు. కాబట్టి పాకిస్తాన్ లింక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క ప్రధానమంత్రిగా నిన్న మొన్నటిదాకా చలామణి అయిన వ్యక్తి
ఎర్రకోటను పహల్గామును ప్రస్తావిస్తూ రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్ చేశారు. యుద్ధానికి సిద్ధము అన్నటువంటి స్టేట్మెంట్ రక్షణ మంత్రి ఇచ్చారు. జైషే మొహమ్మద్ లింక్స్ బయటపడుతున్నాయి కాబట్టి ఏ క్షణానైనా ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభం కావచ్చును. ఎందుకంటే భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో పెట్టిందే తప్ప ముగించలేదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.